హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఇవాళ కూడా మంచి కథ. కథ స్మార్ట్ కపుల్, వీళ్ళు రొమాంటిక్ కూడా. రచన వసుంధర్ గారు. మరి మొదలు పెట్టేద్దామా? స్నానాల గది తలుపు తెరుచుకొని బయటికి వచ్చింది రాణి. నీలి కురులు, చేపకళ్ళు, లేత పెదాలు, తనువుని మోకాళ్ళ దాకా కప్పిన ఊదారంగు గౌను, విరిసిన పువ్వులా, కురిసే నవ్వులా, మగాడికి లవ్వులా అనుకున్నాడు రాజు. అతడు భుజం మీద టర్కిష్ టవలు. ఇద్దరూ ఒకరినొకరు తాకలేదు. అతడు గదిలోకి వెళ్ళాడు. తలుపులు మూసుకున్నాయి. రాణి దేవుడి గదిలోకి వెళ్ళింది. నుదుట బొట్టు పెట్టుకొని 2 చేతులు జోడించి దేవుడికి దండం పెట్టింది. తర్వాత వంటింట్లోకి వెళ్ళి ఒకే ఒక్క కాఫీ కప్పు కలిపింది. కప్పు చేతిలోకి తీసుకొని నెమ్మదిగా కాసేపు సిప్ చేసింది. వంటింట్లో గోడ గడియారం 7 గంటలు కొట్టింది. అప్పుడే స్నానం ముగించి వచ్చిన రాజు కాఫీ రెడీయా అంటూ వంటగదిలో అడుగుపెట్టాడు. రాణి తన చేతిలోని కప్పు అందించి, ఇది నీ వాట, సగం పిజ్జా అంది నవ్వుతూ. ఎందుకో నా మనసు ఈవేళ పిజ్జా విత్ కాఫీ టాపింగ్ అంటోందోయ్ అన్నాడు రాజు గంభీరంగా. రాణికి అతడి మాటలు అర్థం కాక పిజ్జాకి టమాటా క్యాప్సికమ్ టాపింగ్స్ తెలుసు, ఈ కాఫీ టాపింగ్ ఏంటి అంది. చెప్పనా అంటూ రాజు కాఫీ కప్పు వంటగట్టు మీద పెట్టి ఆమెను సమీపించి ఇంకొకసారి పిజ్జా అన్నాడు. పిజ్జా అంది ఆమె ఎందుకని అడగకుండా. అతడు చటుక్కున ఆమెను కౌగిలించుకొని తన పెదాలతో ఆమె పెదాలు అందుకున్నాడు. ఒక్క క్షణం ఆమెకు కళ్ళు మూతలు పడ్డాయి. ఆ వెంటనే ఏయ్ ఏంటిది కొత్తగా అంది. ఎదుట నిలబడ్డ అందమైన అమ్మాయి పెదాలు పిజ్జా అని ఆహ్వానిస్తే కాదంటానా? కాఫీ టాపింగ్ అదిరిపోయిందిలే అన్నాడు రాజు. అప్పటికి అర్థమైంది రాణికి పిజ్జా విత్ కాఫీ టాపింగ్ అంటే. సంతోషించాలే కానీ ముందు నీ వాటా కాఫీ తాగేసే, త్వరగా టిఫిన్ చేసుకోవాలి అంది. నువ్వే తాగు, నా కప్పులో కంటే ఇలాగే బాగుంది అన్నాడు. ఏం అలా నాకు మాత్రం బాగుంటుందా అంది రాణి చిలిపిగా చూస్తూ. అమ్మ దొంగ అంటూ కాఫీ కప్పు అందుకున్నాడు రాజు. కాఫీ తాగడం పూర్తవగానే ఆమె అతన్ని సమీపించింది. ఆమె పెదాలు అతడి పెదాల్ని తాకాయో లేదో మొబైల్ రింగ్ టోను వినపడింది. రాజు కదలబోతే ఫోన్ తర్వాత అర్థండవచ్చులే అంటూ రాణి అతన్ని గాఢంగా. రాజు విడిపించుకొని రింగ్ టోన్ అత్తయ్యది, అర్జెంటేమో అన్నాడు. రాణి అతన్ని వదిలి విసుగ్గా డైనింగ్ హాల్లోకి వెళ్ళి బల్ల మీద ఫోన్ తీసి హలో అమ్మా, ఏంటి విశేషం అంది. విశేషం నువ్వు చెప్పాలి, ఏమై ఉంటుంది అంది ఆమె తల్లి. ఉంటే నేనే ఫోన్ చేస్తా, ముందు నీకే చెప్తా కానీ అదేనా ఇంకేమైనా అడగాల అంది విసుగ్గా రాణి. మన పొరిగింటి ప్రభావతి నా ప్రతి చీరకి ఏదో వంక పెడుతుందా? నేను పేరంటానికి కట్టుకెళ్ళిన ముదురాకుపచ్చ గద్వాల చీరని అదే పనిగా మెచ్చుకుంది, ఎందుకంటావు అంది రాణి తల్లి. అంతలోనే ఆ ఫోన్లో నుండి కోడలు వచ్చాక తీరుబడి ఎక్కువ ఎవరో ఒకరితో మాట్లాడుతూ రోజంతా ఫోన్తోనే గడిపిస్తున్నావు, నన్ను బొత్తిగా పట్టించుకోవడం లేదు, పెట్టే ఫోను అని తండ్రి గద్దించడం వినిపించింది. ఫోన్ కట్ అయింది. రాణి వంటింట్లోకి వెళ్ళేసరికి రాజు అక్కడ స్టానులా నిలబడున్నాడు. ఆమె రాగానే పిజ్జా విత్ కాఫీ టాపింగ్ అన్నాడు. ఆమె నవ్వుకుంటూ థ్యాంక్ యూ అని అతన్ని సమీపించింది. గోడ గడియారంలో సెకండ్ల ముళ్ళు 3 ప్రదక్షిణలు చేశాక ఇట్స్ టిఫిన్ టైమ్ టు నావ్ అని దూరం నుంచి అలెక్సా యాప్ హెచ్చరించి వాళ్ళని విడదీసింది. రాజు రాణిల ఫోటోలు, వీడియోలు, వాళ్ళిచ్చిన వివరాలతో ఆధార్ అనే కృత్రిమ మీద తయారు చేసిన స్మార్ట్ కపుల్, వీళ్ళు రొమాంటిక్ కూడా అనే షార్ట్ ఫిల్మ్ అది. దంపతులిద్దరూ టీవీలో ఆ చిత్రాన్ని కుతూహలంగా చూశారు. అచ్చం మనతో సినిమా తీసినట్లే ఉంది. ఆర్ఆర్ యాప్ ఈజ్ సింప్లీ గ్రేట్ అంది రాణి. ఫిల్మ్ గురించి కాదు, అది మనకిస్తున్న సందేశం పట్టుకో. లైఫ్ బిజీ అనుకుంటూ రొటీన్గా బ్రతికేస్తున్నాం, రొమాన్స్ని యాంత్రికం చేస్తున్నాం. మనసు ఉంటే మార్గం ఎలా ఉంటుందో చూపించింది ఆర్ఆర్ అన్నాడు రాజు. రాజుకి రాణికి పెళ్ళై 2 ఏళ్ళు కావస్తోంది. ఇద్దరు సాఫ్ట్వేరే. ఎంత పని చేస్తే అంత జీతం వస్తుంది. ఆర్జనకు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియదు. దానికి తోడు పోటీ ఒకటి. ఏమాత్రం తగ్గినా సాటివాడు వెనక్కి నెట్టేస్తాడు. ఇందుకు తోడు స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వగైరాలతో సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లు, ఇంకా ఇంటి పని, వంట పని, టీవీ, ఇవి కాక అయిన వాళ్ళు ఫోన్ కాల్స్, కనిపిస్తే హలో అని ఊరుకునే వాళ్ళు కూడా ఫోన్లోకి వచ్చేసరికి గంటల తరబడి మాట్లాడేస్తారు. సిగ్నల్ పోయిందనో, ఛార్జ్ అయిపోయిందనో తప్పించుకోవాలి. రాత్రి మంచం ఎక్కేసరికి కళ్ళు మూతలు పడతాయి. వయసు వేడిలో కాసేపు దగ్గరవుతారు, కానీ అప్పుడు వాళ్ళది ఆకలితో ఉన్న బిచ్చగాడు తిండి దొరకగానే పడే ఆత్రం, ఎప్పుడు నిద్రపోదామా అన్న హడావిడి. పెళ్ళైన కొత్తలో 6 నెలలేమో ఒకరి కోసం ఒకరు అన్నట్లు గడిపారు.
తర్వాత అలా గడపడానికి తాము చేసిన త్యాగాలను తలుచుకొని గుండెలు బాదుకున్నారు. జీవితం జీవించడానికి కాదు, ఎదగడానికి అన్న భావనకి లోనయ్యాక దాంపత్యంతో సహా మొత్తం జీవితం రొటీన్గా రూపాంతరం చెందింది. రోజులు చప్పగా గడుస్తున్నాయి. ఎంతమంది జీవితంలో ఎదగడం లేదు? అందరికీ జీవితం ఇలా రసహీనమవుతుందా అని ఇద్దరు మదనపడ్డారు. రాజు రాణి వేరువేరుగా తమ తమ మిత్రుల్ని సంప్రదిస్తే అన్ని అనర్థాలకి మూల స్మార్ట్ ఫోన్లు, టీవీ, సోషల్ మీడియా అని తేల్చి చెప్పారు వాళ్ళు. ఎలా వాటిని జయించడమా అంటే ఈ సదుపాయాలు పద్మవ్యూహం లాంటివి. జయించినవాడు అర్జునుడు, చిక్కుకున్నవాడు అభిమన్యుడు. అయినా మాకు అభిమన్యుడు బ్రతుకు బాగానే ఉంది అన్నారు. అందుకు భిన్నంగా ఆలోచించేవారు ఎవరై ఉన్నారా అని ఆలోచిస్తే రాజుకి బాల్యమిత్రుడు సూర్యం గుర్తొచ్చాడు. ఇప్పుడు సూర్యం డిగ్రీ స్కూల్లో టీచర్గా చేస్తున్నాడు. జీతం తక్కువ, అయినా ట్యూషన్లో చెప్పడం. చిన్న ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో టీవీ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు. ఏడాదిన్నర క్రితం అతని పెళ్లికి వెళ్ళినప్పుడు ఓ ఇంటివాడవయ్యావు, కొంచెం ఎదగాలేమో ఆలోచించు అన్నాడు రాజు. ఎదగాలనే ఆశ మనిషిని పద్మవ్యూహంలోకి నెడుతుంది. ఉన్నదాంతో తృప్తి పడితేనే దాన్ని ఛేదించగలం. నా విషయం తీసుకో. పెళ్ళయ్యాక రోజులో 2/3 నేను, నా భార్య. అదే మా జీవితం. స్వానుభవం అయితే తప్ప అదెంత బాగుంటుందో కందదు. నువ్వు నీ జీవితాన్ని అలా మలుచుకో అని నా సలహా అన్నాడు సూర్యం. అప్పుడు రాజా సలహాని బుర్రకెక్కించుకోలేదు. తర్వాత సూర్యం గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు అతని జీవితం ఎలాగుందో అని కుతూహలంతో రాజు అతనికి ఫోన్ చేసి కనీసం టీవీ అయినా కొన్నావా అని అడిగాడు. సూర్యం లేదన్నాడు. రాజు వెంటనే ఈ రోజుల్లో టీవీ అయినా లేకపోతే అది నాసిరకం జీవితమే. ఇంట్లో ఇద్దరే ఉంటారు, కలిసి టీవీ చూడడం అదో సరదా. డబ్బుకి ఇబ్బంది అయితే చెప్పు, అందాక నేను ఇస్తాను, వీలైనప్పుడు తీర్చొచ్చు అన్నాడు. డబ్బు లేక కాదు, నేను ప్రిపేర్ అవుతున్న కోర్సుకి ఆటంకమని కొనలేదు అన్నాడు సూర్యం. జీవితంలో ఎదగాలన్న కోరిక లేని నువ్వు కొత్తగా కోర్సుకి ప్రిపేర్ అవ్వడం ఏంటి అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ఎదగాలన్న కోరిక నాకు లేకపోతే సరిపోదు, నాతో జీవితాన్ని పంచుకోవాలని వచ్చిన నా భార్యకి ఉండాలి. నాకు తృప్తి అనిపించేసింది, ఆమెకి అసమర్థత అనిపిస్తోంది. నా తృప్తి ఆమెని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఆమె కోసం ఇప్పుడు నేను జీవితంలో ఎదగాలని ప్రైవేటుగా కంప్యూటర్ కోర్సులు చేస్తున్నాను. నా ప్రయత్నానికే నాపై ఆమెకున్న ప్రేమ రెట్టింపైంది. ఇప్పుడు డబ్బుది కానీ తర్వాత కోర్సు అయ్యాక నాకు మంచి ఉద్యోగం ఇప్పించు అన్నాడు సూర్యం. రాజుకు అహం కాస్త తృప్తిపడింది. పెళ్ళైనప్పుడే నేను ఈ విషయం చెప్పాను. అప్పుడు ఆశను జయించమని నాకే సలహా ఇచ్చావు, గుర్తుందా అన్నాడు రాజు. నీకైతే ఇప్పటికీ నా సలహా అదే. ఎందుకంటే నా భార్య చదువుకోలేదు, తనకి సంపాదించే ఉద్దేశమూ లేదు. తన కోరికలన్నింటినీ నేనే కదా ఆలంపన. కాబట్టి ఆమెను సంతోషంగా ఉంచడం నా బాధ్యత. నీకలా కాదు, చదువులో సంపాదనలో నువ్వు నీ భార్య సరిసమానులు. ఇద్దరి మధ్య ఏ కాంప్లెక్స్లు తావులేదు. పైగా మీవి ఒకే భావాలు, ఒకే సమస్య. కాబట్టి ఒకే పరిష్కారం ఇద్దరికీ ఉపయోగపడుతుంది అన్నాడు సూర్యం. ఆ సలహా ఆచరణలో పెట్టచ్చు. కానీ ఆ దంపతులిద్దరికీ కూడా సమాజంలో తమ సామర్థ్యాన్ని తగ్గట్లు జీవించాలనుంది. ఆధునిక సదుపాయాలను దూరం పెట్టాలని లేదు. కానీ జీవితం రసమయమై ఉండాలి. ఎలా? దిన, వార, పక్ష, మాస పత్రికల్లో వచ్చే కౌన్సిలింగ్ కాలమ్స్ చూశారు, గూగుల్ సెర్చ్ చేశారు, కోరా డిజైన్స్కి రాశారు. ఎక్కడా ఆచరణీయమైన సలహా దొరకలేదు. చివరికి ఇటీవలే వాడకంలో ప్రాముఖ్యం వహిస్తున్న చాట్ జీపీటీ కృత్రిమ మీద సహాయంతో తమ కోసం ప్రత్యేకంగా ఆర్ఆర్ అనే యాప్ తయారు చేశారు. దానికి తమ సమస్యనే చెప్పుకున్నారు. పెళ్ళైన కొత్తలో ఓ 6 నెలలు ఒకరి కోసం ఒకరు అన్నట్లున్నారు. ఆ తర్వాత క్రమంగా రొటీన్లోకి వచ్చేశారు. మళ్ళీ మొదట్లో ఉండాలనిపించి ఏడాది దాటిపోయింది. మీ సమస్యకు పరిష్కారం కోసం మిత్రులను సంప్రదించారు. అందుబాటులో ఉన్న సాధనాన్ని వాడారు. చివరికి నా వద్దకు వచ్చారు. కానీ ఏనాడైనా ఇద్దరు కలిసి చర్చించుకున్నారా అంది ఆర్ఆర్. ముందు చెళ్ళుమంది ఇద్దరికి. అయితే అందుకు ఇద్దరిది ఒకే సమాధానం. మా సమస్య అది, తీరుబడిగా కలిసి మాట్లాడుకునే టైమే లేదు మాకు అని. కొన్నిటిని మనిషి పశువుల నుంచి నేర్చుకోవాలి. ఉదాహరణకి ఆవు. దొరికిన ఆహారాన్ని నమిలి నమలకుండా ఆవగా మింగేసిన ఆవు కడుపు నిండిందని సరిపెట్టుకోదు. తీరుబడిగా ఉన్నప్పుడు అదే ఆహారాన్ని నెమరవేస్తూ సంతోషాన్ని పొందుతుంది. అలాగే మనిషి కూడా అనుభవాన్ని నెమరేసుకునేందుకు కొంత సమయం కేటాయించి వాటి మాధుర్యాన్ని ఆస్వాదించాలి. ఆ సమయంలో మీ ఫోన్లని స్విచ్ ఆఫ్లో ఉంచండి. కాసేపు ఫోన్లు లేకపోతే మిన్ను విరిగి మీద పడిపోదు. ఆ ఆస్వాదన ఎంతగా అలరిస్తుందంటే నెమరు వేసుకునేందుకు కేటాయించే సమయం క్రమంగా పెరుగుతూ వస్తుంది. అలా జీవితం రసమయం అవడమే కాదు, యాంత్రికత నుండి బయటపడి జీవితాన్ని కలకాలం రసాత్మకం చేయడానికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అంది ఆర్ఆర్. నమ్మకం కుదరకపోయినా పాటించి చూడడంలో నష్టం లేదు కదా అనుకున్నారు రాజు రాణి.
ఆఫీస్ 10ంటికి, ఇంట్లో 9:30కి బయలుదేరాలి. 6:30కి లేచి కాలకృత్యాలు అయ్యాక వాళ్ళు తరచూ కాఫీ టిఫిన్లకి జొమాటోకో స్విగ్గీకో ఆర్డర్ ఇస్తారు. అవి వచ్చేలోగా ఇద్దరు స్మార్ట్ ఫోన్లతోనో ల్యాప్టాప్ల దగ్గర బిజీగా ఉంటారు. అవి వచ్చాక కూడా చేతులు కళ్ళు నోరు యాంత్రికంగా వాటి పనులు చేసుకుపోతాయి. 9:30కి ఆదరాబాద్రాగా గ్యారేజీలో కారు తీస్తారు. గతం నెమరేసుకునేందుకు టైం ఎక్కడా? రేపు ఉదయం అలారం పెట్టుకొని 5:30కి లేచిపోతాం. నెమరు వేసుకునేందుకు ఎంతసేపు పడుతుంది? అరగంట చాలు అన్నాడు రాజు. అలెక్సాని పూర్తిగా నమ్ముకునేందుకు లేదు. ఫోన్లో అలారం పెడతాను అంది రాణి. ఆ రాత్రి ఏసీ గాలిలో, ఊటీని మరిపించే వాతావరణంలో బెడ్రూమ్ ఆ చలి చాలదన్నట్లు ఆ గాలిని కదిలిస్తున్న సీలింగ్ ఫ్యాన్, గది మధ్యలో కింగ్ సైజ్ మంచం, దానిపై స్మార్ట్ పరుపు. వెల్లకిత అయితే కనీసం 5గురు పడుకోవచ్చు ఆ పరుపు మీద. రాజు రాణి పరుపు మధ్యలో పడుకున్నారు. అటు చైనా ఇటు పాకిస్తాన్ ఉన్నట్లు, సరిహద్దు ఉల్లంఘన నేరం అన్నట్లు వాళ్ళిద్దరూ ఒకరికొకరు హత్తుకొని ఉన్నారు. శత్రువులు గమనించకూడదన్నట్లు పూర్తిగా కంఫర్ట్ మాటికి వెళ్ళిపోయారు. పడుకునే ముందు రాజు పెదాలు రాణి పెదాల్ని తాకాయి. నిద్రొస్తోంది అంది రాణి. నాకు నిద్రొస్తోంది, కానీ పట్టాలిగా అన్నాడు రాజు. కాసేపట్లో దుప్పట్లో కదలికలు. తర్వాత ఆ గదిలో చలనం అన్నది గాలికి మాత్రమే. అలా ఎంతసేపు పడుకున్నారో ఉన్నట్లుండి ఏదో శబ్దం. అది వారికి పరిచితమైన శబ్దమే, కానీ నిద్రమత్తులో స్మరించలేదు. పాలవాడి కాలింగ్ బెల్ అనుకుంటా. నువ్వెళ్ళు అన్నాడు రాజు మత్తుగా. అన్నట్లు అతడికి తెలియదు అది అసంకల్పిత ప్రతీకార చర్య. అబ్బా, నైటీలో ఉన్నాను, నువ్వెళ్ళు అంది రాణి మరింత మత్తుగా. ఆమెది అసంకల్పిత ప్రతీకార చర్యే. అప్పటికి రాజుకి కొంచెం మత్తు వీడింది. నా చిన్నప్పుడు అమ్మాయిలు పార్టీలకి మ్యాక్సీలు వేసుకోవడం ఫ్యాషన్. నాటి మ్యాక్సీలే నేటి నైటీలు. పర్వాలేదు వెళ్ళు అన్నాడు. అప్పటికి రాణికి మత్తు కాస్త వీడింది. సరేలే, మనం ఏమన్నా గిన్నెలో పాలు పోయించుకుంటామా? గుమ్మానికి తగిలించి సంచిలో ప్యాకెట్ పెట్టి వెళ్తాడులే అంది. అవును కదా, మరి వాడు బెళ్ళెందుకు కొట్టినట్టు? మంచి నిద్ర పాడు చేశాడు. రాజు విసుక్కున్నాడు. అంతలో ఇందాకటి శబ్దం మళ్ళీ వినిపించింది. అరెరే, అది కాలింగ్ బెల్ కాదు, నా స్మార్ట్ ఫోన్లో కోడికోత. రాణి గొంతులో రిలాక్సేషన్. అబ్బా, నగరానికి వచ్చిన తెల్లారగట్ల కోడికోత తప్పలేదు. ఇందాక ఓసారి కూర్చొచ్చిందిగా, మళ్ళీ మొదలుపెట్టి ఈసారి అదే పనిగా కూయడం ఎందుకు? దన్నాపు అన్నాడు రాజు. రాణి కదల్లేదు, మెదల్లేదు. ఫోన్ వెనక వైపు ఉంది. ఆపాలంటే అటు తిరగాలి. నువ్వే ఆపు అంది. అంతే. దృఢమైన ఓ చెయ్యి కంఫర్ట్లో నుంచి బయటికి వచ్చి అటువైపు పరుపు మీద తడిమింది. ఫోన్ దొరకలేదు. చేతికి అదేమంత దూరంలో లేదు. మంచం దిగి అటు వెళ్ళు అంది రాణి. మంచం దిగితే నిద్ర తేలిపోతుంది, ఇలాగే ప్రయత్నిస్తాను అంటూ రాజు కదిలాడు. ఏయ్, ఊపిరి సలపడం లేదు అంది రాణి. వెదవకోడి ఆగడం లేదు సరికదా, గొంతు పెంచేసి తొణక్కుండా చేస్తోంది. నీ మాట వినపడ్డం లేదు అంటూ అతడు ఉన్న చోట నుండే ఫోన్ అందుకొని కోడి నోరు నొక్కాడు. తర్వాత చెయ్యి దుప్పట్లోకి తీసుకున్నాడు. కానీ స్థానం మారలేదు. అబ్బా, ఊపిరి సలపడం లేదన్నానా అంటూ రాణి అతన్ని పక్కకి తోసి కంఫర్ట్ కిందకి లాగి చురుగ్గా చూస్తే రాజు కళ్ళు తెరిచిలేవు. ఆమె స్వరం తగ్గించి, నా నిద్ర తేలిపోయింది అంది. నాకును అన్నాడు రాజు వెంటనే. మరి కళ్ళు మూసుకున్నావేం? కోడికోత ఆపడానికి కదిలానుగా, అదో పరవశం. ఆ పరవశానికి తెరిచి రాజు అనకూడదు మరి అన్నాడు రాజు కళ్ళు తెరవకుండానే ఆమె బుగ్గలు నిమురుతూ. రాణి కూడా అతని బుగ్గలు నిమిరి, అవునా, అయితే రేపటి నుంచి అలారం అటువైపు ఉండే నీ ఫోన్లో పెట్టు అంది. అప్పుడు కోడికోత నువ్వు ఆపాలి, నా పరవశం సేమ్ టు సేమ్ అన్నాడు రాజు ఆమె నడుం మీద చెయ్యేస్తూ. రాణి ఉలిక్కిపడి, అవునా, మనం అలారం పెట్టుకున్నది ఎందుకు? పెందలాడి లేవాలని కదా అంది. రాజు కళ్ళు చప్పున తెరుచుకున్నాయి. అవును, కానీ మరీ ఇంత పెందలాడేనా అన్నాడు. అలెక్సా, వాట్ ఈస్ ద టైమ్ నౌ అంది రాణి వెంటనే. మంచానికి కాస్త దూరంలో గోడవార చిన్న బల్ల మీద ఉన్న అలెక్సా 5:35 AM అంది. గుర్తుకు వచ్చింది, ఈరోజు 5:30కే లేద్దామనుకున్నాం కదా అన్నాడు రాజు. రాణికి కూడా గుర్తొచ్చింది. తెల్లారి నిద్ర లేవగానే రేయి గడిచి హాయిని నెమరేసే కార్యక్రమానికి శ్రీకారం చుడదామనుకున్న రోజుది. నెమరు వేసుకొని మురిసిపోయేంత విశేషాలేం స్ఫురించడం లేదు నాకు అంది రాణి. నాకైతే స్ఫురిస్తున్నాయి, కానీ చెప్పడానికి మూడు రావడం లేదు. జస్ట్ ఓ బెడ్ కిస్ అంటూ ఆమె బుగ్గలు నిమురుతూ తన ముఖాన్ని దగ్గర చేశాడు రాజు. రాణి దూరంగా జరిగి, ఫ్రెష్ అయితేనే కిస్ నెమర వేసుకునేందుకు బాగుంటుంది, అందాక ఇంకేమైనా కబుర్లు చెప్పు అంది. పోనీ బెడ్ కాఫీ అన్నాడు రాజు. ఏం, కాఫీకి మాత్రం ఫీలింగ్స్ ఉండవా? ఫ్రెష్ అయినాక సేవిస్తేనే కాఫీ కుష్, హబ్బీ కుష్ అంది రాణి. సరేలే అయితే, మంచి కాఫీ లాంటి తాజా విశేషాలు గుర్తు చేసుకుందాం. నిన్న రాత్రి అన్నాడు రాజు. రాజు కొంత చెప్పాక అప్పుడేం అనిపించలేదు, కానీ ఇప్పుడు గుర్తు చేస్తుంటే తమాషాగా అనిపిస్తోంది. థింక్ ఆర్ఆర్ ఈజ్ రైట్ అంది రాణి.
వాళ్ళు నిన్న రాత్రి కథ నేను చెప్పాను, మొన్న రాత్రి కథ నువ్వు చెప్పు అన్నాడు. చెప్పడానికి రాణి ఉత్సాహపడింది. అలా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే అటు ఇటు ఇద్దరు ఫోన్లు మోగాయి. అటు రాణికి ప్రమోషన్ కాల్, ఇటు రాజుకి ఫ్రెండ్ నుండి రాత్రి ఓ ఇంగ్లీష్ సినిమా చూసేట ఆసమ్ అంటూ కథ చెప్పడం మొదలుపెట్టాడు. సిగ్నల్ సరిగ్గా లేదని కట్ చేశాడు రాజు. తర్వాత వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి కబుర్లు కొనసాగించారు. మన జీవితం మరీ యాంత్రికం కాదు, వసంత రాత్రులు చాలానే ఉన్నాయి అంది రాణి. అవుననుకో, వాటిని అప్పుడు గుర్తించలేదు, ఇప్పుడు ఆస్వాదిస్తున్నాం. అప్పుడు ఆస్వాదిస్తే మనిషి, ఇప్పుడు మాత్రమే ఆస్వాదిస్తే పశువు. ఇదేగా ఆర్ఆర్ చెప్పింది అన్నాడు రాజు. రాజు ఆర్ఆర్ ఈజ్ గ్రేట్, వెంటనే మనం థ్యాంక్స్ చెప్పాలి అంది రాణి చొప్పున. రాజు స్మార్ట్ ఫోన్లో ఆర్ఆర్ని పలకరించాడు. నాకు తెలుసు ఇది వర్కౌట్ అవుతుందని. దాంపత్యం అంటే ఇద్దరూ ఒకటే జీవించడం, కలిసి పడుకున్నట్లే కలిసి ఇంటి పనులు చేయడం, సుఖదుఖాల్ని ఆస్వాదించండి, ఆధునిక సాధనాలను కలిసి ఉపయోగించండి. టీవీ అయినా స్మార్ట్ ఫోన్ అయినా మిమ్మల్ని వేరు చేయకుండా జాగ్రత్త పడండి. అలా చేస్తే రొటీన్ జీవితం ఎంత రొమాంటిక్గా మారుతుందో. నేను షార్ట్ ఫిల్మ్ తయారు చేశాను, అందులో పాత్రలు మీవే, నటీనటులు మీరే, చూసి మీ స్పందన చెప్పండి అంది ఆర్ఆర్. ఆ షార్ట్ ఫిల్మే స్మార్ట్ కపుల్, వీళ్ళు రొమాంటిక్ కూడా. ఉదయం 5:30 నుండి 9:30 దాకా, అంటే బోల్డ్ టైము. మన కాఫీ మనం కలుపుకోవచ్చు, టిఫిన్ చేసుకోవచ్చు, లంచ్ కూడా తయారు చేసి పెట్టుకు వెళ్ళొచ్చు. ఎటు వచ్చి ఇద్దరం ఒకటే పనులు చేయాలి అంది రాణి సాలోచనగా. అందుకే సినీ కవి కొసరాజు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపేమున్నది, ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే ఎదురేమున్నది అని అన్నాడు రాజు నవ్వుతూ. రాజు ఆర్ఆర్ తీసిన షార్ట్ ఫిల్మ్ చాలా నచ్చింది నాకు. కాఫీ టైంలో రొమాంటిక్ సీన్స్ చూస్తుంటే ఒళ్ళు పొలికరించింది. నాకైతే ఇప్పుడే అమలు చేయాలనుంది. మరి టిఫిను, వంట వగైరా తర్వాత సీన్లు కూడా షార్ట్ ఫిల్మ్గా తీయమని ఆర్ఆర్ని రిక్వెస్ట్ చేద్దాం. మరి మనకి అంత ఇమాజినేషన్ ఉండదు కదా అంది రాణి. అలా అంటే నా అహం ఒప్పుకోదు, కానీ గైడెన్స్కి పనికొస్తుంది కాబట్టి అడగొచ్చులే అన్నాడు రాజు. తర్వాత ఇద్దరు ఆర్ఆర్కి విషయం చెబితే ఓకే, సినిమా ఫిల్మ్ లెంగ్త్ పెంచుతాను. ఇంతవరకు ఫిల్మ్ థియేటర్ మోడ్లో వచ్చింది, లెంగ్త్ పెరిగితే ఓటీటీ కంటెంట్ చోటు చేసుకోవచ్చు, సరేనా అంది ఆర్ఆర్. అది హెచ్చరిక, సలహాయా, సందేశమా, లేక మూడునా అనేది విజ్ఞులైన పాఠకులకి తెలియదా? అందుకే ఈ కథని ఇంతటితో ఆపేస్తున్నాను. అదండి మరి కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.